ఫ్రెండ్స్ ఇప్పుడే అందరి వార్త మీ మొబైల్లో కనుక ఈ 3 యాప్స్ ఉంటే వెంటనే తీసేయండి. ప్రభుత్వం హెచ్చరిక అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో ఇలాంటి యాప్స్ ఏంటనేది కూడా వీడియో తెలుసుకున్నా వీడియో చివరి వరకు చూడండి, అర్థమవుతుంది. మరోసారి ఛానల్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. వీడియోలకి స్మార్ట్ ఫోన్ల వాడకం మన డైలీ లైఫ్లో ఒక భాగంగా మారిపోయింది. బ్యాంకింగ్, షాపింగ్ నుండి కమ్యూనికేషన్ వరకు మొబైల్స్ లేకుండా ఊహించడం కష్టం. అయితే పెరుగుతున్న స్మార్ట్ ఫోన్ వినియోగంతో ఆన్లైన్ మోసం, స్పామ్స్ కాల్స్, సైబర్ నేరాల కేసులు కూడా వేగంగా పెరిగాయన్నమాట. ప్రజల భద్రత నిర్ధారించడానికి ప్రభుత్వం కాలానుగుణంగా భద్రతా హెచ్చరికలు జారీ చేసింది. ఇటీవల మొబైల్ యాప్స్ సంబంధించి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ ఏదైతే ఉందో సెంటర్ 14C ద్వారా కొత్త హెచ్చరికలు అయితే జారీ చేసింది అనమాట. స్క్రీన్ షేరింగ్ యాప్లు అయితే ఉన్నాయన్నమాట. సో 14C ప్రకారం స్క్రీన్ షేరింగ్, రిమోట్ యాక్సెస్ యాప్ల ద్వారా సాధారణ వినియోగదారులకు అత్యంత ప్రమాదకరమైనవి. సైబర్ చెడ్డ వ్యక్తులు ఈ యాప్లను లేదా ట్రాఫింగ్ కోసం ముఖ్యంగా ఉపయోగిస్తున్నారు. తద్వారా వారు మీ స్మార్ట్ ఫోన్లు రియల్ టైంలో పూర్తిగా నియంత్రించగలరు. యాక్సెస్ ఇచ్చిన తర్వాత స్కామర్లు ఫోన్లోను సందేశాలు, బ్యాంకింగ్ యాప్లు, ఓటీపీలతో సహా ప్రతి దానికి యాక్సెస్ కలిగి అయితే ఉంటాయన్నమాట. ఈ 3 యాప్లను వెంటనే తొలగించండి. ప్రభుత్వం ప్రత్యేకంగా నివారించాల్సిన స్క్రీన్ షేరింగ్ అప్లికేషన్ ఈ క్రింది వానిలో ప్రత్యేకంగా గుర్తించిందనమాట. ఎనీ డెస్క్, టీమ్ వ్యూవర్స్, అదేవిధంగా క్విక్ సపోర్ట్ అనే యాప్లు కనుక ఉంటే ఈ యాప్లు సాంకేతిక మద్దతు కోసం రూపొందించినప్పటికీ కొంతమంది ఆర్థిక మోసానికి పాల్పడుతున్నారు, వీటిని దుర్వినియోగం చేస్తున్నారని చెప్పేసి. సో స్కామర్లు ఈ యాప్లు ఎలా ఉపయోగిస్తారు ఏంటంటే సైబర్ మోసగాలు ఎల్లప్పుడూ బ్యాంక్ అధికారులు, కస్టమర్ కేర్ ఆపరేటర్ లేదా ప్రభుత్వ విభాగాల ప్రతినిధులు నటిస్తూ స్క్రీన్ షేరింగ్ కోసం అప్లికేషన్లు ఇన్స్టాల్ చేయమని వినియోగదారులను మోసం చేస్తారు. ఒకవేళ మీరు సైబర్ మోసానికి గురి అయిన వెంటనే www.cybercrime.in ఫిర్యాదు చేయండి. లేదంటే జాతీయ సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్లో నంబర్ ఏదైతే ఉందో 1930కు కాల్ చేయండి అనమాట. ఒకవేళ ఇలాంటి ఏదైనా వచ్చినా కూడా ఇలా 2 రకాల ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ మన ఫోన్లో అందుబాటులో ఏదైనా ఉన్నట్లయితే ఒకసారి చెక్ చేసుకుని ప్రయత్నం చేయండి. ఇలాంటి యాప్స్ ఉంటే వెంటనే తీసేయండి. హెచ్చరికలు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట.